టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా హైటెక్స్లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఏదైతే పుట్టిన పార్టీ ఉందో ఈ పార్టీ ఏర్పడి ఇప్పటి వరకు పార్టీ స్థాపించి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా హైటెక్స్లో పెద్ద ఎత్తున భారీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కూడా ఎన్నుకుంటారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా సీఎం కేసీఆర్ని ప్రపోజ్ చేస్తూ ఇప్పటికే అందరు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈరోజు అధ్యక్షుడు ఎన్నిక కూడా జరుగుతుంది. అధ్యక్షుడు అంటే నామమాత్రమే అని చెప్పొచ్చు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. అధ్యక్ష ఎన్నిక తర్వాత ఈ పార్టీకి సంబంధించిన కార్యవర్గ కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు దీంట్లో ప్రతిపాదనలు చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే పార్టీ ఏర్పడి ఇప్పటివరకు 20 ఏళ్ళు పూర్తయింది. అలాగే టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్ల పాలన పూర్తయింది. అలాగే రానున్న 2024 ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే అంశాలను కూడా మీ విస్తృత సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఈ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి ఇప్పుడు మనం హైటెక్స్లో చూసుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించిన వేదిక మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. వేదిక సంబంధించి కూడా మనం విజువల్స్ చూసుకున్నట్టయితే వేదిక సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని పూర్తిగా ఏర్పాట్లు అయ్యాయి. దీనికి సంబంధించి గులాబీ మామూలుగా ఇక్కడ వేదికమైన చూసుకుంటున్నట్లయితే 20 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం అనేది ఒక పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. అలాగే అటు పక్కన ఇటు పక్కన చూస్తున్నట్లయితే కాకతీయ తోరణాలకు సంబంధించిన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లోనే పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ ఇక్కడికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి కొద్దిసేపట్లో రానున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ వేదిక మొత్తం ఒక గులాబీమయం కనిపిస్తుంది. హైటెక్ పరిసర ప్రాంతాల్లో మొత్తం మనం చూసుకుంటున్నట్లయితే ఎక్కడ చూసినా ఒక గులాబీమయం. అంటే ఈ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఇప్పటి వరకు అంటే దాదాపు 6,000 మంది డెలిగేట్స్ రానున్నారు. వివిధ జిల్లాలు అంటే తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలు కావచ్చు 33 జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు అందరికీ ఇక్కడికి రానున్నారు. వారికి ప్రత్యేకంగా పాసులు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే జిల్లాల నుంచి వచ్చే డెలిగేట్స్ ఉన్నారో వారి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సీట్ అంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు దానికి సంబంధించిన అటు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరైతే వివిధ జిల్లాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నారో వారికి సంబంధించి కూడా సపరేట్గా సీటింగ్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేసి చూసుకోవచ్చు. ఇప్పటికే కొందరు ప్రతినిధులు ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ మరికొద్దిసేపట్లోనే ముఖ్య నాయకులు అందరూ ఇక్కడ చేరుకున్నారు. దీనికి అంటే టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ళు ఏర్పడి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అసలు అంటే ఇప్పటివరకు మనము పార్టీ ఏర్పడి ఏమేమి సాధించామనే విషయాలతో పాటు రానున్న రోజుల్లో పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి 2024లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు అంటే ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలనేది అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే పార్టీ కానీ అటు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేశారో ఆ పథకాలు కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళేలా కూడా దీనికి సంబంధించి కూడా దీంట్లో ప్రతిపాదన చేయనున్నారు.
పట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి తుపాకీ తూటాలకు ఎదురొట్టి నిలిచాము తుపాకీ తూటాలకు ఎదురొట్టి నిలిచాము తుపాకీ తూటాలకు ఎదురొట్టి నిలిచాము తుపాకీ తూటాలకు ఎదురొట్టి నిలిచాము వలసాది పద్యాన్ని తెగ నరికిన తెగువ మనది కోట్ల గుర్తులను ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా కోట్ల గుర్తులను ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా జై తెలంగాణ జై కేసీఆర్ కోసపడ్డ ఈ మట్టిలో గౌరవాన్ని పొందినము తడియారిన బతుకుల్లో తొలిపొద్దును చూసినము తడియారిన బతుకుల్లో తొలిపొద్దును చూసినం తడియారిన బతుకుల్లో తొలిపొద్దును చూసినం నిర్రెలు బారిన నేలన బతుకు సెలిమెదోడినం 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 బంగారు తెలంగాణ బాటలోన సాగుదాం కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా జై తెలంగాణ గాయపడ్డ ఈ వీణ కనకీర్తిని పలికింది పచ్చని పైరులతోని నేల మురిసింది పచ్చని పైరులతోని నేల మురిసింది పచ్చని పైరులతోని నేల మురిసింది గాయపడ్డ ఈ వీణ కనకీర్తిని పలికింది పచ్చని పైరులతోని నేల మురిసింది పచ్చని పైరులతోని నేల మురిసింది పచ్చని పైరులతోని నేల మురిసింది జగతిలోన కేసీఆర్ జననేత ఇంతగా కేసీఆర్ జననేతై కనిపించగా జగతిలోన కేసీఆర్ జననేతై కనిపించగా జగతిలోన కేసీఆర్ జననేతై కనిపించగా ఇష్టం విధు వీధులలో తెలంగాణ వెలుగుతోంది కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా అమరవీరుల ఆశయాల ప్రతిరూపం ఈ జెండా గుంతులను ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ
కాదన్న రాష్ట్రం తెచ్చి పండుగల బతుకును చేసి బతుకమ్మ పండుగ గడిపావు చెరువు నింపి కరువులు జరిపావు కాదన్న ప్రగతిని చూపి మా బ్రతుకుల వెలుగులు నింపి చిరకాలపు చీకటి జరిపావు తెలంగాణ తెగువను చూపావు జై హో జై 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 హో జై కేసీఆర్ దండాలయ్యా నీ పాలన కేసరా జై హో జై 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 హో జై కేసీఆర్ దండాలయ్యా నీ పాలన కేసరా రైతు మెడకు బిగుసుకున్న గురి తాటును తెంపావయ్య తెగించి రైతు బంధువై ఊపిరి పోసావు రైతన్నకి పెళ్లి చేయలేని తండ్రి బాధలు చూసి నీ కన్నులు తడిచి షాది ముబారక్ చెప్పావు కళ్యాణ లక్ష్మికి వికలాంగ వృద్ధులకు ఆసరవైనావు నువ్వు మళ్ళీ పక్కమైన వయ్య చేనేత మార్గాలకు జై హో జై 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 హో జై కేసీఆర్ దండాలయ్యా నీ పాలన కేసరా జై హో జై 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 హో జై కేసీఆర్ దండాలయ్యా నీ పాలన కేసరా అప్పుడే కను తెరిచిన కూనకు అమ్మ ఒడే కేసీఆర్ కిట్టై ఆరోగ్య లక్ష్మి వైనావు ప్రతి గడప గడపకి గుడిసెలోన బతుకులొద్దు ఇక తెలంగాణ తల రాత మారునని రెండు పడకలిల్లిచ్చావు సల్లగ బతకమని వలస బతుకులాగినవయ్యా ప్రతి ఊరి ఊరిలో పల్లె ప్రగతి చూసినవయ్యా నీ ప్రగతి దారిలో జై హో జై 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 హో జై కేసీఆర్ దండాలయ్యా నీ పాలన కేసరా జై హో జై 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 హో జై కేసీఆర్ దండాలయ్యా నీ పాలన కేసరా జై హో జై 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 హో జై కేసీఆర్ రావాలయ్యా మళ్ళీ మనదే సర్కార్ అక్కలకు తమ్ముడు నువ్వే చెల్లెలకు అన్నవి నువ్వే అక్కలకు తమ్ముడు నువ్వే చెల్లెలకు అన్నవి నువ్వే పుట్టింటి 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 పట్టు సీరవే గడియారన్న ఇంటికి పెద్ద కొడుకువే గడియారన్న పుట్టింటి పట్టు సీరవే గడియారన్న ఇంటికి పెద్ద కొడుకువే గడియారన్న తూరుపున పోద్దై అన్నా రామన్న ఉయ్యాలో చక్కని సందురుడై తారక రామన్న ఉయ్యాలో సీకటి బాపినడే అన్నా రామన్న ఉయ్యాలో వెలుగు నింపినడే తారక రామన్న ఉయ్యాలో ఉద్యమాన ధీరుడై అన్నా రామన్న ఉయ్యాలో పోరాడి గెలిచినడే తారక రామన్న ఉయ్యాలో తండ్రికి 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 తగ్గ తనయుడే మా కేటీఆర్ అన్న గులాబీ దళపతి అయ్యిండే మా కేటీఆర్ అన్న తండ్రికి తగ్గ తనయుడే మా కేటీఆర్ అన్న గులాబీ దళపతి అయ్యిండే మా కేటీఆర్ అన్న
బాట రామ ఉయ్యాలో రామ మనసు గులాబీ తోట రామ ఉయ్యాలో అన్న రాకతో పెదలింట రామ ఉయ్యాలో రామ పంటనే కల పంట రామ ఉయ్యాలో రామ గుండె నిండా గుండె నిండా గుండె నిండా సేవా గుణమున్నా మా కేటీఆర్ అన్న ఆపదల్లో తోడై ఉంటాడే మా కేటీఆర్ అన్న గుండె నిండా సేవా గుణమున్నా మా కేటీఆర్ అన్న ఆపదల్లో తోడై ఉంటాడే మా కేటీఆర్ అన్న మట్టి బిడ్డనన్నడే రామ ఉయ్యాలో రామ పేదోళ్ళ తోడున్నడే రామ ఉయ్యాలో రామ ఏదైనా ఎదిరిస్తాడే రామ ఉయ్యాలో రామ అనుకుంది సాధిస్తాడే రామ ఉయ్యాలో రామ యువతకి చేయుతనే రామ ఉయ్యాలో రామ నవతరం నాయకుడే రామ ఉయ్యాలో రామ పల్లె తల్లి పల్లె తల్లి పల్లె తల్లి ముద్దు పీఠమ్మో కేటీఆర్ అన్న కూలి తల్లి కుండల్లో మెతుకే కేటీఆర్ అన్న పల్లె తల్లి ముద్దు పీఠమ్మో కేటీఆర్ అన్న కూలి తల్లి కుండల్లో మెతుకే కేటీఆర్ అన్న తెలంగాణమ్మ దీవించగా రామ ఉయ్యాలో రామ గోదారి మురిసిపోగా రామ ఉయ్యాలో రామ కేటీఆర్ తోడుగా రామ ఉయ్యాలో జనమంత జేజేలు కొడుతుండగా రామ ఉయ్యాలో రామ రామన్న బాటలోన రామ ఉయ్యాలో రామ చందరన్న గదిలేనే రామ ఉయ్యాలో రామ కేసీఆర్ 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 మాటే వేదమై కోరు కంటి చందరన్న కేటీఆర్ బాటలో నడిచిండే కోరు కంటి చందరన్న కేసీఆర్ మాటే వేదమై కోరు కంటి చందరన్న కేటీఆర్ బాటలో నడిచిండే కోరు కంటి చందరన్న అక్కలకు తమ్ముడు నువ్వే చెల్లెలకు అన్నవి నువ్వే అక్కలకు తమ్ముడు నువ్వే చెల్లెలకు అన్నవి నువ్వే పుట్టింటి 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 పట్టు సీరవే కేటీఆర్ అన్న ఇంటికి పెద్ద కొడుకువే కేటీఆర్ అన్న పుట్టింటి పట్టు సీరవే కేటీఆర్ అన్న ఇంటికి పెద్ద కొడుకువే కేటీఆర్ అన్న హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.